హలో నేను మీ బాలమురళీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిబి బాటసారి బాలు. టుడే మన డెస్టినేషన్ పాయింట్ అయితే వచ్చి 523112. ఈ 523112 అనేది ప్రకాశం జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలోని భైరవకోన టెంపుల్కు రిలేటెడ్ పిన్ కోడ్. ఈ వీడియోలో మీకు భైరవకోన టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. మెయిన్గా ఈ వీడియోలో అయితే వచ్చి భైరవకోన టెంపుల్కు ఎలా చేరుకోవాలి, భైరవకోన టెంపుల్లో భక్తుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలు ఏమిటి, భైరవకోన టెంపుల్లో అన్నదాన వితరణ, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మనం మాట్లాడుకుందాము. ఇకపోతే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ఇంకొంతమందికి తెలిసే విధంగా అయితే ట్రై చేస్తే నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేదానికి. ఇక వెళ్ళిపోదాము వీడియోలకి. లెట్స్ గో. అందరికీ నమస్కారం. నేను మీ బాలమురళీకృష్ణ. ఇవాళ మనం భైరవకోన డెస్టినేషన్ పాయింట్ అయితే చెప్పాను కదా. ఈ భైరవకోన ప్రకాశం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం. ఇది నెల్లూరు నుంచి అరౌండ్ 137 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఈజీగా ఒక 3.5 అవర్లు అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే రూట్స్ కూడా అంత మంచిగా అయితే ఉండవు. ముఖ్యంగా ఈ భైరవకోన ఆలయం గురించి చెప్పాలి అని అంటే ఇక్కడ వాస్తుశైలిని గురించి అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒకే రాయిలో అష్టగృహాలయాలు నిర్మించడం ఇదో ప్రత్యేకత అన్నమాట. ఇండియాలో ఇలాంటి ఆలయాలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అందులోనూ మన ఏపీలో ఇలాంటి ఆలయాలు 2-3 మాత్రమే ఉంటాయన్నమాట. అందులో ఈ భైరవకోన ఆలయం కూడా ఒకటి. అంటే ఒకే రాయిలో 8 ఆలయాలు నిర్మించడం అసలు మనం చూసామంటేనే ఆశ్చర్యపోతాం. అసలు అంత మంచిగా అయితే ఉంటాయి. ఈ భైరవకోన ఆలయానికి మరింత అందాన్ని చేకూర్చింది మాత్రం భైరవకోన వాటర్ ఫాల్. నెల్లూరు ప్రాంత ప్రజలకి భైరవకోన వాటర్ ఫాల్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకనంటే కాలేజ్ స్టడీస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా భైరవకోన వాటర్ ఫాల్ అయితే విజిట్ చేస్తుంటారు. అంత ఫేమస్ అన్నమాట. మనం ఇలా బైక్ లో వెళ్ళేటప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ కానీ జరుగుతుందంటే చెడ్డ చిరాకబ్బా. అసలు ఏదన్నా పెద్ద వెహికల్ కానీ వచ్చింది అంటే దుమ్మంతా కూడా మన మీదే ఉంటుంది. అసలు ఎంతవరకు ఈ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూడాలి. ప్రాపర్ గా కానీ ఈ రోడ్ కానీ డబుల్ రూట్ కానీ పడింది అని అంటే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అప్ప. అన్ని కూడా ఇక్కడ మెట్ట పొలాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అంటే వర్షాధార వ్యవసాయం అయితే జరుగుతుంది ఈ సైడ్ అంతా కూడాను. ఎందుకంటే వాటర్ సదుపాయం అంత ఫ్లూయెంట్గా అయితే ఉండదు ఈ ఉదయగిరి స్ట్రెచ్ వరకు కూడాను. అందుకే జామాయిలు, నిమ్మ ఇవన్నీ కూడా సాగు అయితే చేస్తున్నట్టున్నారు ఇక్కడంతా కూడా. ఎప్పుడైతే మనం ఉదయగిరిని కూడా చేరుకున్నామో ఇక్కడ నుంచి భైరవకోన జస్ట్ ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది. ఫ్యూయల్ స్టాప్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ముందు ఉంటాయో లేదో తెలియదు. తీసుకున్నాం. అంత పరువాడం నేను ఉన్నట్టే, నేను ఉన్నట్టే. ఉదయగిరి రాజులు, ఉదయగిరి ఫోర్ట్ అన్నీ ఫేమసే. కానీ ఎక్స్ప్లోర్ చేయాలంటే దీనికి కొంచెం టైం కేటాయించాలి. కానీ ఈ రైడ్లో మాత్రం ఉదయగిరికి నేను టైం అయితే కేటాయించలేను. ఎందుకంటే 3 టెంపుల్స్ అయితే టార్గెట్స్ అయితే ఉన్నాయి. అవి కంప్లీట్ చేయాలి అని అంటే ఉదయగిరిని స్కిప్ చేయాల్సి వస్తుంది. పక్కా ఇన్ఫర్మేషన్తో వద్దాం ఈసారి. గట్టిగానే వస్తాను. ఉదయగిరి ఫోర్ట్ అయితే ఉంది, ఉదయగిరి టెంపుల్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. వద్దాం. ఉదయగిరి సంస్థానం. వావ్, చాలా బాగుంది కదా ఇది. ఉదయగిరి రంగనాథ స్వామి ఆలయం. మన దేశంలో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. కాదు మనం చరిత్రకు ఎంత దూరంగా బతుకుతున్నామో చెప్పే మైలురాళ్లే ఈ ఆలయాలు. నా దేశ చరిత్ర గొప్పదని సంతోషించాలో, నాటి చరిత్రకు ఒక మచ్చుతునకగా నిలిచే ఇలాంటి ఆలయాల దుస్థితిని చూసి బాధపడాలో ఆ దేవుడికే ఎరుక. దేవుడు రాతిలోనే కాదు మన మనస్సులో ఉంటాడని గుర్తించలేని రాతి మనసులు కలిగిన మనుషుల కాలమిది. నేటి సిద్ధాంతం ఎదుటివాడిది దోచుకో దాచుకో. జై హింద్. ఇలాంటి మాటల కోసం, రాతల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఇక ఉండనా, నేను మీ బాటసారి.
ఈ ఉదయగిరి టెంపుల్ని ఇక్కడికైతే క్లోజ్ చేసేద్దాము. టైం అయితే లేదు, 11 అయితే అవుతుంది. మనం 9కి అయితే వస్తామని చెప్పాము. భైరవకొండ టెంపుల్ ఈవో గారికి కానీ పూజారి గారికి కానీ చాలా క్విక్గా అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. రైల్లో కలుసుకుందాము, వచ్చేయండి. మరి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది భైరవకొండ. ఎంత క్విక్గా కొట్టగలిగితే అంత క్విక్గా కొట్టేయాలి. ఎందుకనంటే 2 అవర్స్ లేట్లో ఉన్నాం మనం ఇంకా. వావ్, భలే ఉంది అసలు. అటు ఇటు వాటర్, మధ్యలో రోడ్డు. వావ్, బ్యూటీ అంటే ఇది. ఐ థింక్ ఎస్ఆర్ పురం రీచ్ అయ్యాము అనుకుంటాను. ఎస్ఆర్ పురం అయితే ఇప్పుడే రీచ్ అయ్యాము. ఎస్ఆర్ పురం అంటే సీతారాంపురము, షార్ట్కట్లో దీన్ని అంతా కూడా ఎస్ఆర్ పురం అంటారు. ఇక్కడ నుంచి 2 డైవర్షన్లు అయితే వస్తాయి. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్ పురం నుంచి భైరవకొండ కొంచెం ఘాట్ ఉన్నప్పటికి కూడాను రూట్ అయితే చాలా బాగుంది అబ్బా. అసలు రూట్ ఇంత మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా బాగుంది రూట్. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే గూగుల్ చూపిస్తుంది. యూట్యూబ్లో మనం చూస్తూనే ఉంటాము, ఒక టెంపుల్కి రకరకాల మసాలాలు అద్దిచ్చి రకరకాల స్టోరీలను కల్పించి ఆ చరిత్రనంతా పాడు చేసి వాళ్ళకి ఉన్నది లేనిది చెప్పేసి వ్యూవర్స్ని అయితే మోసం చేస్తూనే ఉంటారు. మోర్ దెన్ అలాంటి ఛానల్స్కే ఎక్కువ కూడా వ్యూవర్షిప్ కానీ సబ్స్క్రైబర్ బేస్ కూడా ఉంటుంది. అలాంటి కంటెంట్ ఏవి కూడా నేను నమ్ముకుని అయితే ముందుకు పోను. ఒక ఆలయ చరిత్ర ఉంది అని అంటే దానికి మెయిన్ ఎవిడెన్స్ అక్కడ ఆలయ అధికారులు కానీ అక్కడ పూజారి గారు చెప్పిన దాన్నే నేను మెయిన్ ఎవిడెన్స్కి అయితే తీసుకొని మీకు చూపిస్తాను. మీరు ఎవరైనా భైరవకొండ కానీ టూర్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఓన్ వెహికల్స్లోనైతే రండి. మరి మేము బస్సులో వస్తాం, మా పరిస్థితి ఏంటంటారా? నెల్లూరు నుంచి ఉదయగిరికి డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయి. ఉదయగిరి నుంచి ఎస్ఆర్ పురం చేరుకోండి. ఎస్ఆర్ పురం నుంచి బస్సులు అంతా ఫ్లూయెంట్గా లేకపోయినప్పటికి కూడాను మీకు ఆటోస్ అయితే ఉంటాయి. దాని నుంచి అయితే మీరు భైరవకొండ అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అంత శ్రమ ఎందుకు అనుకుంటే మాత్రము మీరు ఓన్ వెహికల్ అయితే రండి, చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆదమర్చామంటే అస్సామే. బైక్స్ వెళ్తాయా? మెట్లు ఉన్నాయి కదా, దిగేస్తే చెప్తా. ఇప్పుడైతే మనం భైరవకొండ అయితే చేరుకున్నాము. మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి 100 మీటర్స్ అయితే వెళ్ళామంటే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. దానికి క్వైట్ ఆపోజిట్గానే వెళ్ళామనంటే మనకు భైరవకొండ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వాటర్ ఫాల్ని ఒకసారి అయితే చూసొద్దామా, వచ్చేయండి. ఈ భైరవకొండ వాటర్ ఫాల్ కంటూ ఒక ప్రత్యేకత అయితే ఉంది. పైనుంచి వాటర్ అయితే వస్తుంది కదా, ఈ వాటర్ అనేవి మామూలు వాటర్ అయితే కావు, అనేక వనమూలికలతో కరిగి రావడం వల్ల ఇక్కడ ఎవరైతే స్నానం చేసినట్లయితే వాళ్ళకి అనేక మానసిక రుగ్మతలు కానీ ఎలాంటి చర్మ వ్యాధులు కానీ ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. బ్యాక్ టు టెంపుల్.
ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్ని అయితే చూసుకున్నాం కదా, ఇప్పుడు భైరవకొన ఆలయాన్ని కూడా అయితే సందర్శిద్దాము. ఇక్కడ 2 వేస్ అయితే ఉంటాయి, ఇటు వెళ్ళినా వస్తుంది, ఇటు వెళ్ళినా వస్తుంది. మనం ఇటు సైడ్ అయితే వెళ్దాం. ఓకేనా, వచ్చాము. భైరవకొన ఆలయ చైర్మన్ గారు అయితే మనకైతే అందుబాటులో ఉన్నారు. వీరు భక్తులకి ఎలాంటి బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది కూడా వారి మాటలు అయితే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? సిద్ధు వెంకటరెడ్డి. సిద్ధు వెంకటరెడ్డి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాను. గతంలో ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొద్దిగా భక్తులకి
కొద్ది వసతి సౌకర్యాలు లేవు. ఇప్పుడైతే గత 16 నెలల నుంచి 17 నెలల నుంచి అందరికీ ఎంతమంది అయితే మన భక్తులు వస్తారో అంతకు డబుల్గా ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా కొత్తగా అయితే ఏమి ఇక్కడ క్యూ లైన్లు అయితే ఏముంది ఎప్పుడు మార్చుకుంటూ ముందుకు డెవలప్మెంట్గా దాతల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా చేసుకుంటూ ముందుకు చేస్తున్నాము. ఎక్కడ లేని విధంగా గత జరిగిన కార్తీక మాసం భక్తులు మామూలు మన ఎస్టిమేషన్ కన్నా ఒక 3 times 4 times ఎక్కువ మంది వచ్చినా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడికి భక్తులకి ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినా ఒకవేళ ఏమైనా కానీ ఫ్రీ వెహికల్స్ పెట్టేసి బయట పార్కింగ్ సౌకర్యాలు అక్కడి నుంచి వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ టాయిలెట్స్ అయితేమి మిగతా ఎంతవరకు మనం చేయగలమో అవి చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఇంకా ఏదన్నా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటూ శివరాత్రి 2024 మార్చి 8వ తారీఖు శివరాత్రి పర్వదినం ఉంచుకొని ఎంతమంది అయితే మనకు భక్తులు వస్తారో వసతి సౌకర్యాలు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు 4 times ఎక్స్పెక్టేషన్గా ముందుకు పోదామని అందరూ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పూజారులు ఎక్కడెక్కడ సలహాలు తీసుకొని ముందుకు తీసుకెళ్తాం. సార్ మెయిన్గా ప్రధానంగా ఈ భైరవకోన ఆలయానికి రావాలి అని అంటే మెయిన్ రవాణా బాగా ఇబ్బంది అయితే ఫీల్ అవుతున్నారు భక్తులు. దీని పట్ల మీరు ఎలాంటి చర్యలు అయితే తీసుకున్నారు? గతంలో బాగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంత సొంత వెహికల్స్ కొన్ని ఆటోలు ఇవన్నీ వచ్చాయి. మేంగానే మా ఎమ్మెల్యే గారు బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసేసి చాలాసార్లు మన ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కానీ ఈ అందరికీ సూచనలు అయితే చేయగలిగాం. మన భైరవకోన వస్తున్న భక్తులకు గవర్నమెంట్ పరంగా మామూలు వెహికల్స్ అయితే ఏం లేవు. మాకు అకేషన్స్ అప్పుడు ఎప్పుడెప్పుడు ఈ రద్దీ తగ్గట్టుగా కొన్ని వెహికల్స్ అయితే మన కొత్తపల్లి నుంచి భైరవకోనకు ఏర్పాటు చేయడం అయినది. ఇప్పుడు జరుగుతున్న ప్రతి అకేషన్కి మన ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడపనాటికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ జరిగే శుక్ర శని ఆదివారాలు కంపల్సరీ భక్తులు రద్దీ ఉంటుంది. ఈ 3 రోజులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని మన అసెంబ్లీ మన ఎమ్మెల్యే గారు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి సూచనలు చేశాము. ఆయన కానీ స్పందించారు. రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు భక్తులకి సహకరించేదానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. రోడ్లు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చాలా ఆధునీకరణ అయితే అయ్యింది. దీని పట్ల మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఇక్కడ వచ్చేదంటే మెయిన్ ఏంటంటే అక్కడ ఎక్కడొకటి వర్షాకాలము ఎక్కువ వస్తుంటుంది. వర్షాకాలంలో ఏంటంటే కొద్దిగా ఇవి రోడ్లు కట్టేయడం అట్టా ఉంటాయి. ఎప్పుడెప్పుడు మనం దాన్ని చూసుకొని గతం కన్నా మెరుగ్గా అక్కడ గ్రావెల్స్ అన్నీ తీసుకొని వచ్చాము. గతంలో వాటర్ ఫాల్స్ దగ్గర కానీ మనకు చాలా ఇబ్బందిగా ఉండేది. అది కానీ ఆధునీకరణ స్టార్ట్ అయ్యింది, పూర్తిగా వచ్చింది. అట్టే ఇక్కడ ఏంటంటే గతంలో ఏంటంటే భక్తుల సౌకర్యార్థం ఎక్కడ ఒక వర్షం వచ్చినా గానా ఒక ఎండ వచ్చినా గానా కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. అవన్నీ స్వయంగా ఏంటంటే ఒక సామాన్య భక్తుడిగా నేను కానీ 15 సంవత్సరాల నుంచి మా స్వగ్రామైన అంబవరం కొత్తపల్లి నుంచి ఈ భక్తుడిగా నేను అమ్మవారి దర్శనానికి వస్తున్నాను. గతంలో చైర్మన్ ఇద్దరి మీద వైస్ చైర్మన్గా చేసిన అనుభూతి నాకు ఉంది. దాని తగ్గట్టుగా ఎక్కడ వసతి సౌకర్యాలు లేవు. మనం వచ్చిన తర్వాత నేను కానీ చాలాసార్లు ఇబ్బంది పడినా. ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ బయట నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి వసతి సౌకర్యాలు సరిగా ఉండేవి కాదు. ఒకప్పుడు ఏంటంటే ఈ కరెంటు పోవడం కానీ వాటర్ జలయేర్లు ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. గత అనుభవం రీత్యా ఎక్కడ ఇబ్బంది లేకుండా మా పంతులు గారు మా పూజారులు రామ్మూర్తి గారు వీళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఎక్కడికెక్కడిక రెక్టిఫై చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా. నమస్కారం. భైరవకోనలో మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా 30,000 నుంచి 50,000 మంది భక్తులైతే ఇక్కడ దర్శనానికి అయితే వస్తారు. ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ అయితే వాటి కోసం ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పించారు అనేది కూడా వారి మాటలైతే అడిగి తెలుసుకుందాం. అట్లే మా కమిటీ సభ్యులు అందరం చర్చించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ సౌకర్యాలు పార్కింగ్ ప్లేసులు అన్నీ ఒకసారి చూద్దాం. ఓకే సార్. గతంలో భైరవకోన వచ్చిన భక్తులు ఏంటంటే ఇక్కడ ఆహ్లాదంగా వాటర్ ఫాల్ చాలా అందంగా ఉంటుంది. ఈ డెప్త్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. చాలామంది ఇబ్బంది పడ్డారు. కొన్ని ఏంటంటే ప్రాణ సంఘటనలు కానీ 1-2 జరిగాయి. ఇప్పుడు ఏంటంటే మేము వచ్చిన తర్వాత 1 year నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా డెప్త్గానే కొంతవరకు లోతు తగ్గడం జరిగింది. భక్తులకు మునిగేదానికి స్నానం చేసేదానికి వస్తువులన్నీ శుభ్రంగా
అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాత సోడా రవిచంద్ర రెడ్డి గారు సహకారంతో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి అన్నీ పూర్తి చేయగలిగాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టేడియం లాగా భక్తులు కూర్చుండేదానికి వసతి కోసం సుమారుగా 500 నుంచి 1000 మంది దాకా కూర్చుండేదానికి వసతి సౌకర్యాలు అన్ని కూర్చొని వాటర్ ఫాల్స్ చూసేదానికి అన్నట్టుగా స్టేడియం లాగా కట్టడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వాష్రూమ్స్ ఇవి ఏర్పాటు చేయడం అయినది. వాష్రూమ్స్ గానే రెడీ అవుతున్నాయి. ఒక వారం 1 వీక్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. పోతే ఇక్కడ ఏంటంటే ఒక 30,000 లీటర్ల ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రెస్సింగ్ రూము స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది. అట్లే దీనికి ఆపోజిట్గా టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే భైరవకోనకు భక్తులు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీతో కానీ మేము స్నానం చేయడానికి వచ్చాము. అక్కడే గతంలో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు ఎలా ఉన్నది భక్తులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అయితే దాని మీ అభిప్రాయం చెప్పండి. ఇంతకు ముందు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది చాలా లోతుగా ఉండేవి. ఇంతకు ముందు మునగడానికి పిల్లలు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు అనుకూలంగా చాలా తక్కువ లోతుతో ఇది నిర్మించారు. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ అనేటి చాలా మంచిగా ఉన్నాయి. దాంతోపాటు టాయిలెట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టెప్స్ అనేటి కట్టించారు. మనము ఆ వ్యూను చూస్తా కూర్చొని ఎంజాయ్ చేయడానికి చాలా మంచిగా అనేది చాలా డెవలప్ అయింది. మనం దీని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ విజిట్ చేయడానికి చాలా మంచిగా ఉంది. భైరవకోనకు వచ్చే భక్తులకి వసతి సౌకర్యం కోసం రూమ్స్ అన్ని ఏర్పాటు చేయడమైనది. ఉండేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రూమ్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చాము. భక్తులకైతే ఇబ్బంది లేక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయగలిగాము. ఇంకా ముందు మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకొని భక్తులకి ఏంటంటే అభిషేకానికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన షెడ్ లాగా ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాతలు ఎవరైనా ముందుకు వస్తే మహాశివరాత్రి లోపు ఈ సెక్షన్ అంతా కంప్లీట్ చేయనాటికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. అట్లే మా ఈఓ గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. Every year during Kartika Masam in Bhairavkana during Kartika Purnami there is prasadam sponsored by our family members. Every day there is prasadam from 10 AM to 10 PM which is organized by Srimati Jayamma. ఈ అమ్మ పేరు జయలక్ష్మమ్మ. గత 30 సంవత్సరాలుగా ఈ భైరవకోన టెంపుల్ దగ్గర అయితే నివసిస్తున్నారు. గత 11 సంవత్సరాల నుంచి కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి అయితే నైట్ 11 వరకు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడైతే అన్నదానాన్ని అయితే స్వీకరించవచ్చు. ఓకేనా. ఈ భైరవకోన టెంపుల్ని నేను 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ అంతా కూడా భైరవకోన టెంపుల్కు ఎలా చేరుకోవాలి, భైరవకోన టెంపుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలు ఏంటి అన్న టార్గెట్ మీద అయితే నేను ఫస్ట్ వీడియో అయితే చేశాను. సెకండ్ పార్ట్ అంతా కూడా మన కంటెంట్కి తగినట్టుగానే ఉంటుంది. అంటే ఆలయ అధికారులు మాట్లాడడం కానీ, ఆలయ పూజారి గారు మాట్లాడడం కానీ, ఆలయం గురించి పూర్తి చరిత్ర అనేది వివరించడం కూడా అంతా కూడా మనకి సెకండ్ పార్ట్లో అయితే ఉంటుంది. ఇకపోతే భైరవకోన టెంపుల్ యొక్క పార్ట్ 2 కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కొంచెం టైం అయితే పడుతుంది. ఒక మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వచ్చే దానికోసమే కొంచెం టైం అయితే తీసుకున్నాము. కొంచెం వెయిట్ చేయండి మరి. ఇక నేను మీ బాలమురళీకృష్ణ సైనింగ్ ఆఫ్.